జన్మలు అంటే దేహం చాలించడం కాదు మోక్షం అంటే, దేహంలో ఉన్నప్పుడు సిద్ధించేది. బాడీ వదలటం సమ్మర్ హాలిడేస్ లాంటిది అన్నారు. మరి సాధన ఎప్పుడు చేయాలి? దేహంలో ఉన్నప్పుడే చేయాలి, వెకేషన్లో కాదు. ఇది మనది అని మనం అనుకుంటూ ఉన్నాం. ఏమండి మరి అంతటి పరమాత్మని ఈ దేహం అనే ఉపాధితో సాధించవచ్చా అంటే, ఎంత పెద్ద సముద్రమైనా ఒక చిన్న తెప్పతో మనం దాటినట్లుగానే మాస్టర్ గారు చెబుతారు, టెంపరరీ వాల్యూస్ పర్మనెంట్ వాల్యూస్ అని. ఈ టెంపరరీ అనుకున్నటువంటి వాటిని పట్టుకుని పర్మనెంట్ అనేటువంటి వాటిని చేరడానికి మార్గంగా మనకి ఇచ్చారట. దేహం టెంపరరీ కావచ్చు, కానీ ఈ టెంపరరీ అనుకునేటువంటి ఈ దేహాన్ని ఉపయోగించుకునే ఆ పర్మనెంట్ వాల్యూ, అసలు జన్మ సార్థక్యం దేనికోసం ఇది ఇవ్వబడిందో దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయడం కోసమే ఇది ఇచ్చారట. మనం దాన్ని తప్ప మిగతా అన్నిటి కోసం అనుకుంటూ ఉంటాము. అది కాదురా బాబు, దీనికోసము అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. సాధన చేయాలంటే దానికి ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా, సాధన ఉండాలంటేనే సాధన చేయడం అవుతుంది. కాబట్టి ఆ సాధన కోసం ఇవ్వబడింది. కర్మ సాధనం అంటే అర్థం కర్మోత్తరంగా మిగతా ఇవ్వబడ్డ రెండింటినీ చేస్తూ ఉంటే అప్పుడు ఉండే స్థితినే మోక్షం అంటారు అని.